అరకులో ఉన్న పద్మపురం గార్డెన్కి వచ్చాము. ఇవేం పళ్ళో మీకు తెలుసా? ఎప్పుడైనా చూసారా వీటిని? తెలియదు కదా, నేనే చెప్పేస్తా. ఇవైతే లీచీ ఫ్రూట్స్ అండి. ప్రస్తుతానికి పచ్చగా ఉన్నాయి, ఇవి పింక్ కలర్లోకి రావాలి. చూడండి, మాకు అరకులో చాలా బాగా పండుతాయి ఇవి. ఎంత మంచిగా కాసాయో చూడండి. ఇవన్నీ కూడా లీచీ, ఇవన్నీ పచ్చివి పింక్ కలర్ రావాలి. ఇలా గుత్తులు గుత్తులుగా వస్తాయి అన్నమాట. చూసారా? అలాగే ఈ పైన చూడండి, పింక్ కలర్లోకి వచ్చాయి కదా, అవి పండినవి అనమాట. ఒరే ఆరుష్, కొట్టకూడదు నాన్న, చెట్టుకేసి కట్టేస్తారు నిన్ను. పెట్టాను. చూడండి అసలు ఎంత బాగా కాసాయో, గుత్తులు గుత్తులు కింద. చూస్తుంటే అస్సలు కంట్రోల్ చేయలేకపోతున్నాం, టెంప్ట్ అయిపోతున్నాం అనమాట. పెద్ద పెద్ద చెట్లు, మామిడి చెట్లులాగా ఉన్నాయి అసలు లీచి. వాళ్ళ పాటలు చూడండి, ఆ కాయల కోసం అంట. దొంగలు వీళ్ళు, దొంగలు దొంగలు, ఏ దొంగలు, లీచీ దొంగలు వీళ్ళు. చూడండి అసలు ఎంత బాగా కాసినాయో. ఈ చెట్లన్నీ కూడా లీచీ చెట్లేనండి. చూడండి అసలు ఈ చెట్టుకి చూడండి అసలు ఎన్ని ఉన్నాయో. అసలు ప్రతి చెట్టుకి కూడా అసలు గుత్తులు గుత్తులు కింద ఎంత బాగా కాసినాయో అసలు. కానీ ఇవేమో చేతికి అందట్లేదు, పైకి ఉన్నాయి. చూడండి, ఇవ్వండి, ఇవన్నీ కూడా ఇవి ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి ఆర్కిడ్స్ అండి. ఇవి ఫ్లవర్స్ వస్తాయి, ఆర్కిడ్స్ ఇవి. ఇవన్నీ కూడా ఆర్కిడ్స్ అన్నమాట. అయ్యో చూడండి, భలేగా ఉన్నాయి అసలు. మొత్తం అంతా కూడా ఈ గార్డెన్ అంతా కూడా ఇవి పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. చెట్లకైతే చాలా బాగా వచ్చాయి. ఇవి ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ అసలు ఎంత బాగా వచ్చినాయో గుత్తులు. ఇక్కడ చాలా మంది తినేసి సీడ్స్ చూడండి. ఇవన్నీ కాయలే, ఇవన్నీ లీచీలే. ఎన్ని రాలగొట్టేశారు, మొత్తం అన్నీ రాలిపేశారు. ఇగో చూడండి, వావ్, బాగున్నాయి కదా లీచీ చెట్లు. వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఇక్కడ చూడండి, వావ్, అబ్బబ్బబ్బబ్బా, సూపర్గా ఉన్నాయి. చూసారా ఎంత బాగా కాసాయి కదా. నా గార్డెన్లో కూడా తినేసిన తర్వాత నేనైతే ఒక సీడ్ వేసాను. 3 years అవుతుంది మొక్క వచ్చి. చూడండి ఎంత మంచిగా కాసాయో చూడండి, గుత్తులు గుత్తులు కింద. మావాడైతే చెట్టు ఎక్కిసాడు, ఏదో ట్రై చేస్తున్నాడు కానీ వాడికి అందట్లా. పైకి తెంపారు. ఏ వచ్చాయా, చూపించు. ఏ దొంగలు మీరు. ఒకటి ఓపెన్ చేద్దాం. అలా ఉంటుందా మీతో? వావ్, బాగుంది, చాలా బాగుంది. అబ్బా తీయకుంది జ్యూస్ మాత్రం. చాలా బాగుంది. కాకపోతే సీడ్ పెద్దగా ఉంది, బాగా గుంజు తక్కువ, సీడ్ పెద్దది. లీచి ఇంకొంచెం పండాలి. బాగున్నాయి అసలు, గుత్తులు గుత్తులు కింద. మా వాళ్ళు అయితే ఎప్పుడు చూడలేదు ఈ చెట్లు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ చెట్లను చూసి. ఎప్పుడైనా చూసావా నువ్వు? ఏమనిపిస్తుంది చూస్తుంటే? కళ్ళ ముందే ఉన్నాయి కానీ తినలేమనిపిస్తుంది. అందట్లేదు, ఎక్కడెక్కడో. వావ్, ఇక్కడైతే చాలా ఉన్నాయి ఫ్రూట్స్. నాకు కర్ర ఇస్తారా? నేను ట్రై చేస్తా. పడిపోతావు చింతల్లి, నువ్వు పడిపోతావు నాన్న.
ఇవన్నీ కిందవే, ఇవన్నీ ఫ్రూట్స్. వావ్, నిజమే, కళ్ళ ముందే ఇన్నున్నా ఏమీ చేయలేకపోతున్నాం. ఇవైతే పచ్చిగా ఉన్నాయి. ఇంకా ఈ చెట్టుకైతే బోల్డెన్ పళ్ళు ఉన్నాయండి. నిజంగా ఈ పైన పింక్ కలర్లో వచ్చాయి. బాగుంది కదా. కంటి దాకా వచ్చినాయి కానీ నోటి దాకా రావట్లే కదా మనకి. అదే ఏ దొంగడు దొంగడు, ఇవ్వు నాకు ఇవ్వు. ఆ పైది ఇదిగోండి లీచి. బాగుంది. అయ్యో జ్యూస్ కాకపోతుంది. వచ్చింది ఒక పనికి, ఇక్కడ మేము చేసేది ఇంకో పని. ఇవన్నీ కూడా లీచియే. జ్యూస్ వెళ్ళిపోయింది గొంతులోకి. బాగుంది టేస్ట్. పుల్ల పుల్లగా తీతీగా చాలా బాగుంది. నేను ట్రై చేస్తా. ఎంత బాగా కాసినాయో. ఇక్కడైతే మరీ పండిపోయినాయండి. ఇందాక పచ్చి చూసాం కదా, ఆయన రిక్వెస్ట్ చేస్తే పాపం పిల్లల కోసం అయితే రాలగొట్టిస్తున్నారు. అవునా, ఓకే ఓకే. అబ్బబ్బబ్బా ఎంత బాగున్నాయో. తీస్తాలే, తయారవ్వవు కదా. ఇక్కడైతే చాలా ఉన్నాయి. ఇవైతే చేతికి అందుతున్నాయి కానీ పచ్చికాయలు. అవును పిన్ని, పచ్చిగా ఉన్నాయి. ఇవి పచ్చిగా ఉన్నాయి ఇవన్నీ కూడా. మళ్ళీ ఇక్కడ కొంచెం పండే. ఓహో, పళ్ళు రాలగొడుతున్నారు కాదు. పైన చినుకులు పడుతున్నాయి. ఒక చోట చూసావా, ఇలా ఖాళీలో చినుకులు పడుతున్నాయి. అబ్బా, ఇక్కడ చూడండి. ఇగో లాస్ట్కి అయితే ఒక ప్లేస్కి వచ్చాం. ఇప్పుడు ఇక్కడ కాసేపు ఉయ్యాలూగి ఆ తర్వాత